Good morning to all of you. I am S.V. Prasad. Now discuss about issue of shares in corporate accounting. Issue of shares. A joint stock company is an artificial person created by law with a fixed capital divisible into transfer shares with perpetual succession and a company sale. The company has a separate legal entity. It must be registered compulsory. The capital of the company is divided into small called shares. Anyone who hold or buy share in a company is called shareholders. కంపెనీ అనేది చట్టం చేత సృష్టించబడ్డ కల్పిత వ్యక్తి. భారీ వ్యాపారం నిర్వర్తించడానికి అధిక మూలధన సేకరణకు కంపెనీ వ్యాపారమే అనువైందని మనం చెప్పుకోవచ్చు. ఆధునిక వ్యాపార ప్రపంచంలో కంపెనీ వ్యవస్థకున్న ప్రాముఖ్యత, ఆధిక్యత మరే ఇతర సంస్థలకి లేదని మనం చెప్పుకోవచ్చు. డెఫినిషన్. According to Companies Act 2013, the Companies Act 2013 defines the word company as a company which is forward and incorporated under the Companies Act 2013 or an existing company formed and registered under any of the previous companies law. భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీ అనగా సమిష్ట మూలధనము, పరిమిత రుణ బాధ్యత, పారంపర్యాధికారము, అధికార ముద్ర కలిగి ఉండి నమోదైన స్వచ్ఛందమైన సంఘమే కంపెనీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ యొక్క లక్షణాలు. కంపెనీ యొక్క లక్షణాలు. లీగల్ పర్సనాలిటీ, న్యాయసమ్మతమైన వ్యక్తిత్వము, లీగల్ ఎంటిటీ, న్యాయసత్వము, లిమిటెడ్ లయబిలిటీ, పరిమిత రుణ బాధ్యత, కామన్ సీల్, అధికార ముద్ర, పర్ఫెక్చువల్ సక్సెషన్, పారంపర్యాధికారము, characteristics of the company. It is a voluntary association of the persons. ఒక స్వచ్ఛందమైన సంఘమే కంపెనీ. ది separate legal entity. A company being a legal person is a capable of owning, enjoying and disposing of the company. It is own name. ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది కంపెనీ అనేది. ఇట్ హ్యాస్ ఏ కామన్ సీల్, అధికార ముద్ర. కంపెనీ అనే దానికి భౌతిక రూపం లేనందున దాని నిర్వహణ అంతా కూడా కంపెనీ వాటాదారులు ఎన్నుకున్న డైరెక్టర్సే నిర్వహించబడుతుంది. లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఈజ్ లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ హెల్డ్ బై దెమ్. వారి కలిగి ఉన్న వాటా మూలధనానికి సంబంధించి మాత్రమే రుణ బాధ్యత ఉంటుంది. వారి సొంత ఆస్తులకు మాత్రం ఎటువంటి రుణ బాధ్యత ఉండదు.
It has a perpetual succession, even though the member of the company keep changing from time to time, but it does not affect the company continuity. ఇది పారంపర్యాధికారం కలిగి ఉంటుంది కంపెనీ అనేది. ముఖ్యంగా మనకి భగవంతుడు సృష్టించిన మనిషికి మరణం అనేది ఉంటుంది కానీ చట్టం చేత రూపకల్పన చేయబడిన కంపెనీకి మరణం లేదు. టైప్స్ ఆఫ్ షేర్స్, వాటాల్లోని రకాలు. The total share capital of the company is divided into different units of the small denominations. Each unit into which the capital of the company is divided is called a share. Hold of the share hold of these shares are called the shareholders of the company. There are two types of shares. One, preference shares and equity shares. Preference shares. Under Companies Act 1956, shares which enjoy the preferential rights as to dividend and payment of the capital in the event of wind up of the company are called a preferential shares. Preferential shares ఆధిక్యపు వాటాలు అనగా ముఖ్యంగా మనకి కంపెనీల చట్టం 1956 ప్రకారం ముఖ్యంగా రెండు విధానాల్లో ఆధిక్యతను కలిగి ఉంటుంది. కంపెనీ రద్దు సమయంలో ముఖ్యంగా ఈ యొక్క కంపెనీ వాటా మూలధనాన్ని అలాగే కంపెనీ లాభాల నుంచి ముందుగా డివిడెండ్ ఇవ్వటం, ఈ రెండు కూడా ఆధిక్యతను కలిగి ఉంటాయి. ఈ యొక్క ఆధిక్యపు వాటాలు. ఆధిక్యపు వాటాల రకాలు. ప్రిఫరెన్స్ షేర్స్, టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, non-cumulative preference shares, redeemable preference shares, and participating non-participating shares. And first one, cumulative preference shares, సంచిత ఆధిక్యపు వాటాలు. The areas of dividend are accumulated or such areas are paid first to the preference shareholders before paying regular dividend to the shareholders. ఈ సంచిత ఆధిక్యపు వాటాదారులకు ముఖ్యంగా రెగ్యులర్గా చెల్లించే ఆధిక్యపు వాటా డివిడెండ్ ముందుగా బకాయి ఉన్న డివిడెండ్ను చెల్లించవలసి ఉంటుంది. అటువంటి వాటిని సంచిత ఆధిక్యపు వాటాలు అని అంటారు.
నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అసంచిత ఆధిక్యపు వాటాలు. In case of non-cumulative preference shares, area of dividends do not accumulate it if dividend not paid by the company in a particular year. So, అసంచిత అసంచిత ఆధిక్యపు వాటాలు అనగా డివిడెండ్లో బకాయిలు ఉన్నప్పుడు ఈ డివిడెండ్ బకాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ వాటాదారులకి చెల్లించవలసిన అవసరం లేదు. అటువంటి వాటిని అసంచిత ఆధిక్యపు వాటాలు అని అంటారు. రిడంబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ విమోచనీయ ఆధిక్యపు వాటాలు. Capital raised by issuing the equity shares is not to be repaid to the shareholders, but capital raised through the issue of redeemable preference shares is to be paid back by the company to such shareholders after the expiry of the stipulated period, whether the company is wind up or not. As per section 80, a company after the commencement of the Companies Act 1988 cannot issue any preference shares which are irredeemable or redeemable after the expiry of the period of 10 years from the issue of the shares. That means a company can issue redeemable preference shares which are redeemable within 10 years from the date of their issue. విమోచన ఆధిక్య వాటాలు ముఖ్యంగా కంపెనీ రద్దు సందర్భంలో కాకుండా ఈ యొక్క నిర్ణీతమైన సమయం పూర్తయిన తర్వాత ఈ ఆధిక్యపు వాటాలని విమోచనం చేయవలసి ఉంటుంది. అంటే కంపెనీ రద్దుతో సంబంధం లేదు, నిర్ణీత కాలం ముగిసిన తరువాత తిరిగి ఈ వాటాలని ఒక 10 ఇయర్స్ పీరియడ్కి సంబంధించి నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత ఈ వాటాలను తిరిగి వాటా మూలధనాన్ని వాటాదారులకి తిరిగి చెల్లించడం జరుగుతుంది. నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్. A participating preference shares is a share which carries with right of sharing profits left after paying preference and equity dividend at a fixed rate. A non-participating preference shares is that this does not carry to right of sharing in the surplus left after paying the dividend. ఆధిక్యమ వాటాదారులకి ఈక్విటీ వాటాదారులకి డివిడెండ్ పే చేసిన తర్వాత ఈ మిగులు లాభాల నుంచి మరలా వాటా పొందే అవకాశం ఉన్న వాటిని పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారు. నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆధిక్యపు వాటాదారులకి ఈక్విటీ వాటాదారులకి డివిడెండ్ పే చేసిన తర్వాత మిగులు లాభాల్లో ఎటువంటి లాభాన్ని పొందే హక్కు లేని వాటిని నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని అంటారు. నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ ఈక్విటీ వాటాలు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ గెట్ డివిడెండ్ only when profits are left after paying the preference dividend. ముఖ్యంగా ఆధిక్యపు వాటాదారులకి డివిడెండ్ పే చేసిన తరువాత మాత్రమే ఈక్విటీ వాటాదారులకి డివిడెండ్ పే చేయడం అనేది జరుగుతుంది. There will be no fixed rate of dividend to the equity shareholders.
as the rate of dividend may vary from year to year. ఈక్విటీ వాటాదారులకి డివిడెండ్ స్థిరమైన డివిడెండ్ అనేది ఇవ్వటం జరగదు. వాళ్ళకి ఇయర్ టు ఇయర్ ప్రతి సంవత్సరం కూడా డివిడెండ్ రేట్ అనేది మారే అవకాశం ఉంటుంది. ద రేట్ ఆఫ్ డివిడెండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది డైరెక్టర్స్. సో ఈక్విటీ వాటాదారులకి పే చేసే ఈ యొక్క నిర్ణయించే అధికారం డైరెక్టర్స్కి ఉంటుంది. The preference shareholders and wind up of the company. Equity shares are never paid back their capital during the wind up of the company before payment of the preference shareholders. వైండ్ అప్ సందర్భంలో ఆధిక్య వాటాదారులకి చెల్లించిన తరువాత మాత్రమే ఈక్విటీ వాటాదారులకి వాటా మూలధనాన్ని పే చేయడం అనేది జరుగుతుంది. ఆధిక్య వాటాదారుల కంటే ముందుగా ఈక్విటీ వాటాదారులకి వాటా మూలధనాన్ని పే చేయడం జరగదు. Capital of the company, that means division of the capital. The capital of the company are divided into mainly authorized capital, issued capital, subscribed capital, called capital, and paid up capital. Authorized capital, అధికృత మూలధనము. It is also called nominal capital and registered capital. This is the maximum amount of the shares capital which a company authorized to raise. The amount should be raised in the memorandum of the association. సంస్థాపనా పత్రములో నిర్ణయించబడిన అత్యధిక ఈ మూలధనాన్ని అధికృత మూలధనము అంటారు. దీన్నే నామమాత్ర మూలధనము, రిజిస్టర్డ్ మూలధనం అని కూడా అంటారు. అండ్ సెకండ్ వన్ ఇష్యూడ్ క్యాపిటల్, జారీ మూలధనము. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఆథరైజ్డ్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఆఫర్డ్ టు ది పబ్లిక్. అధికృత మూలధనంలో ఒక భాగాన్ని ఇష్యూడ్ క్యాపిటల్ అంటారు. విచ్ ఈజ్ ఆఫర్ టు ది పబ్లిక్ అంటే పబ్లిక్కి మనం ఆఫర్ చేయడానికి ఇచ్చిన ఈ మూలధనాన్ని జారీ మూలధనము అని అంటాం. అండ్ థర్డ్ వన్ సబ్స్క్రిప్ట్ క్యాపిటల్, చందా మూలధనం. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఇష్యూడ్ క్యాపిటల్ which is actually been subscribed and allotted. జారీ చేసిన మూలధనములో భాగమే చందా మూలధనం. పబ్లిక్ చందా చేయటానికి కోరిన వాటిని చందా మూలధనము అని అంటాము. అండ్ ఫోర్త్ వన్ కాల్డ్ అప్ క్యాపిటల్. It is the part of the subscript capital which is the company actually demands from the shareholders. చందా మూలధనంలో ఒక భాగమే కాల్డ్ అప్ క్యాపిటల్. కంపెనీ పబ్లిక్ని చెల్లించమని కోరిన ఈ మూలధనాన్ని కాల్డ్ అప్ క్యాపిటల్ అని అంటారు. పేడ్ అప్ క్యాపిటల్, చెల్లించిన మూలధనం. That the part of the called up capital which is actually paid by the members or shareholders. ముఖ్యంగా
చెల్లించిన ఈ మూలధనంలో ఒక భాగమే చెల్లించమన్న చెల్లించమని కోరే మూలధనంలో భాగమే పేడప్ క్యాపిటల్. వాటాదారులు వాస్తవంగా చెల్లించిన మొత్తాన్ని పేడప్ క్యాపిటల్ అని అంటారు. Issue of shares. Shares may be issued at a premium or at a discount. If the shares are issued at face value, it is said to be issued at par. If the shares for more than the face value, then the shares are said to be issued at a premium, and are issued for less than the face value, it is at a discount. ఇష్యూ ఆఫ్ షేర్స్ వాటాలు జారీ చేయడం అనేది ముఖ్యంగా సమమూల్యానికి కానీ ప్రీమియానికి కానీ డిస్కౌంట్కి కానీ జారీ చేయడం జరుగుతుంది. వాటాలు ఫేస్ వాల్యూకి జారీ చేసినప్పుడు వాటిని సమమూల్యానికి జారీ చేసినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అట్లాగే ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా జారీ చేసినప్పుడు ఆ ఎక్కువగా ఉన్న మొత్తాన్ని ప్రీమియం జారీ చేసినట్లుగా భావించవలసి ఉంటుంది. ఫేస్ వాల్యూ కంటే తక్కువగా మనం జారీ చేసినప్పుడు వాటిని డిస్కౌంట్ జారీ చేసినట్టుగా భావించవలసి ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్. When application money received on shares, bank account to data to share application account. మనకి అప్లికేషన్ మీద అమౌంట్ వచ్చినప్పుడు మొత్తం వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేటా వాటా దరఖాస్తు ఖాతా. అండ్ సెకండ్ వన్, all application money, when all application money transferred to share capital account. Share application account to data to share capital account. వాటా దరఖాస్తుపై వచ్చిన మొత్తాన్ని వాటా మూలధన ఖాతాకి మళ్లించాలి. వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. అండ్ సెకండ్ స్టేజ్, ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. When allotment money due on certain shares, నిర్ణీతమైన వాటాలపై కేటాయింపు సొమ్ము రావలసినప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా షేర్ క్యాపిటల్ అకౌంట్. వాటా కేటాయింపు ఖాతా డేటా వాటా మూలధనం ఖాతా. When share allotment money transferred to share allotment account, bank account data to share allotment account.
బ్యాంకు ఖాతా డేటా వాటా కేటాయింపు ఖాతా. And third stage, on first call, on making the first call due from shareholders, వాటా మొదటి పిలుపు. వాటాదారులను మొదటి పిలుపు సొమ్ము రావలసినప్పుడు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా షేర్ క్యాపిటల్ అకౌంట్. వాటా మొదటి పిలుపు ఖాతా డేటా వాటా మూలధనం ఖాతా. ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ, వాటా మొదటి పిలుపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు అకౌంట్ డేటా షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంకు ఖాతా డేటా వాటా మొదటి పిలుపు ఖాతా. And fourth stage, on second call, on making the second call and final call due from shareholders, వాటా రెండవ పిలుపు సొమ్ము వాటాదారుల నుండి రావలసినప్పుడు షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. వాటా రెండవ పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. వాటా మూలధనం ఖాతా. On receipt of the second call money, and also partial receipt of the second call money. First one, receipt of the second call money. Bank account data share second call account. రెండవ పిలుపు మీద సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేటా రెండవ పిలుపు ఖాతా. ఆన్ పార్టిషియల్ రిసిప్ట్ ఆఫ్ సెకండ్ కాల్ మనీ, రెండవ కాలు రెండవ పిలుపు సొమ్ముపై అసంపూర్తిగా వసూలైనప్పుడు బ్యాంకు అకౌంట్ డేటా కాల్స్ ఇన్ ఏరియస్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డేటా పిలుపుల బకాయిల ఖాతా డేటా టు వాటా రెండవ పిలుపు ఖాతా. For example, shares are issued at par. When they are issued at a price equal to the face value, a share with a face value of 10 rupees issued at 10 rupees. 10 రూపాయల ముఖ విలువ కలిగిన వాటా విలువని 10 రూపాయలకే జారీ చేయడం. ఏమ్మా
Calls in arrears. It's referred to the amount has not been paid up by the shareholders on allotment or calls made by the company till the last day fixed by the company for payments. Company can charge interest at rate of 10% per year from the due date to the date of actual payment. పిలుపుల్లో బకాయిలు అనేవి ముఖ్యంగా అలాట్మెంట్ అండ్ కేటాయింపు మరియు పిలుపులు చేయు సందర్భంలో కంపెనీ కంపెనీకి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించినట్లయితే వాటిని పిలుపుల బకాయిలు అంటారు. ఇక డ్యూ డేట్ నుంచి వాస్తవంగా పేమెంట్ చేసే డేట్ నాటికి లేట్ అయినట్టయితే కంపెనీ 10% సంవత్సరానికి 10% వడ్డీ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అమౌంట్ ఈస్ షోయింగ్ సెపరేట్లీ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ refers to the amount which has not called up by the company. It has been paid by some shareholders in advance. Company is required to pay interest at rate of 12% per year. ముందుగా వచ్చిన పిలుపులు కొన్ని సందర్భాల్లో వాటాదారులు కంపెనీ పిలవక ముందుగా చెల్లించే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ విధంగా ముందుగా చెల్లించే ఈ పిలుపులపై సంవత్సరానికి 12% వడ్డీ పే చేసే అవకాశం ఉంటుంది. Some changes in Company Act 2013 issue of shares at discount. As per Section 53 of Companies Act 2013, companies would no longer be permitted to issue shares at a discount. ముఖ్యంగా కంపెనీ అనేది సుదీర్ఘకాలం వాటాలను డిస్కౌంట్కి జారీ చేయడం అనేది సెక్షన్ 53 కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఉండదు. The only shares that would be issued at discount are sweet equity, wherein shares are issued to the employees or directors, lay-off shares, their services under Section 54 of 2013 Act, and the other name given employee stock option scheme. ముఖ్యంగా ఉద్యోగస్తులకి డైరెక్టర్స్కి కొన్ని సందర్భాల్లో స్వీట్ ఈక్విటీ షేర్స్ వారికి డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుంది. అంటే ఈ డిస్కౌంట్ ముఖ్యంగా సంస్థలో పనిచేసే వారి సర్వీస్ నిమిత్తం వారు చేసిన సేవల నిమిత్తం డైరెక్టర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఈ యొక్క స్వీట్ ఈక్విటీ షేర్స్ సర్టెన్ డిస్కౌంట్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. సెక్షన్ 54 కంపెనీల చట్టం 213 ప్రకారం. Over subscription, that means calls in advance. ఇవి ముందుగా వచ్చిన పిలుపులు అని కూడా అంటారు. షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ది పబ్లిక్ బై వెల్ మేనేజ్డ్ అండ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కంపెనీస్ త్రూ ది IPO. Over subscription is a situation when shares offered the board of directors cannot allot shares more than that offered to the public for subscriptions. Over subscriptions, adhika chanda.
అంటే కంపెనీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చందాదారులు కంపెనీ ఆఫర్ చేసిన వాటాల కంటే కూడా అధిక వాటాలని కోరుకునే అవకాశం మనకి ఉంటుంది. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెనాట్ అలాట్ షేర్స్ మోర్ దెన్ ద ఆఫర్ టు ది పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్. డైరెక్టర్స్ ఈ అత్యధికంగా వచ్చిన చందాదారులకి వాటాలని కేటాయింపు చేసే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో their alternative are available to the debtors in the this situations. ముఖ్యంగా 3 సందర్భాల్లో ఈ యొక్క అధిక చందాని మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఆల్టర్నేటివ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్, దరఖాస్తుల్ని తిరస్కరణ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ ప్రోరేటా అలాట్మెంట్, రెండో పద్ధతిలో దామాషా పద్ధతిలో వాటాలని కేటాయింపు చేయొచ్చు. అండ్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఫుల్ అలాట్మెంట్ టు సమ్ అప్లికెంటెంట్స్. అయితే కొంతమంది దరఖాస్తుదారులకి పూర్తిగా అలాట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అకౌంటెంట్ ట్రీట్మెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ 1. మొదటి పద్ధతి సంబంధించి తిరస్కరించినప్పుడు, దరఖాస్తులు తిరస్కరించినప్పుడు దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా, షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దరఖాస్తు మీద అధిక చందా వచ్చినప్పుడు ఆ అధిక చందాను తిరస్కరించవలసి ఉంటుంది. అంటే వాటా దరఖాస్తుదారులకి వాపస్ చేయవలసి ఉంటుంది. అలా చేసే సందర్భంలో వాటా దరఖాస్తు ఖాతా డేటా, వాటా మూలధనం ఖాతా, బ్యాంక్ ఖాతా టు బ్యాంక్ ఖాతాకు క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది. అంటే వాడు తిరస్కరణ చేయు వాటాల సొమ్ముని బ్యాంక్ ఖాతాకి క్రెడిట్ చేసుకోవలసి ఉంటుంది. Due application money is transferred to share capital account. Excess money of rejected application is refunded. Accounting treatment in the case of alternative second. అంటే రెండో సందర్భంలో వాటా దరఖాస్తు మీద అధిక చందాను రెండో సందర్భంలో వాటా కేటాయింపుకు ఆ అధిక మొత్తాన్ని మళ్లించే అవకాశం ఉంటుంది. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా, షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అలాట్మెంట్ అకౌంట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. యొక్క వాటా దరఖాస్తు మీద అధికంగా వచ్చిన చందాని వాటా కేటాయింపు కానీ ముందుగా వచ్చిన పిలుపుల మొత్తానికి కానీ బదలాయింపు మనం చేసుకోవచ్చు. దానికి చిట్టాపొద్దు వాటా దరఖాస్తు ఖాతా డేటా, వాటా మూలధనం ఖాతా టు వాటా కేటాయింపు ఖాతా టు ముందుగా వచ్చిన పిలుపుల ఖాతాకు మళ్లించుకోవలసి ఉంటుంది. Due application money is transferred to share capital account. Excess money on application transferred to share allotment account. And the balance transferred to calls in advance. Accounting treatment in the case of alternative third. Share application account. Account data to share capital account,
share allotment account to share calls in advance account to bank account. The due application money is transferred to share capital account. Excess money on application transferred to share allotment account and the balance transferred to calls in advance account. Excess money of rejected application is refunded. వాటా దరఖాస్తు మీద అధికంగా వచ్చిన మొత్తాన్ని వాటా కేటాయింపు ఖాతాకు మరియు బ్యాలెన్స్ మొత్తాన్ని ముందుగా వచ్చిన పిలుపుల ఖాతాకు మరియు ఇంకా అధికంగా ఉన్న మొత్తాన్ని దరఖాస్తుదారులకి తిరస్కరిస్తూ వాపస్ చేసే విధంగా పద్దు రాసుకోవలసి ఉంటుంది. దానికి చిట్టా పద్దు: వాటా దరఖాస్తు ఖాతా డేటా, వాటా మూలధనం ఖాతా టు వాటా కేటాయింపు ఖాతా, వాటా ముందుగా వచ్చిన పిలుపుల ఖాతా టు బ్యాంక్ ఖాతాకి మళ్లించుకోవలసి ఉంటుంది. అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్, వాటాలను జప్తు చేయడం. షేర్ హోల్డర్ ఫెయిల్ టు పే ది కాల్డ్ అప్ మనీ ఆన్ అలాట్మెంట్ అండ్ ఫర్దర్ కాల్స్. వాటాదారులు కొన్ని సందర్భాల్లో కేటాయింపు తర్వాత పిలుపుల సందర్భంలో చెల్లించే అవకాశం లేకపోవచ్చు. షేర్స్ కెన్ బి క్యాన్సిల్డ్ అండ్ అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ మే బి ఫర్ఫీటెడ్. అటువంటి వాటాలని రద్దు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంత క్రితం వాళ్ళు చెల్లించిన మొత్తాన్ని జప్తు చేయడం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో at the time of forfeiture, the name of the shareholder is removed from the register of the members. అంటే రిజిస్టర్ నుంచి ఆ షేర్ హోల్డర్ యొక్క పేరుని తొలగించడం అనేది జరుగుతుంది. అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ ఆన్ దీ షేర్స్ ఫర్ఫీటెడ్ బై ది కంపెనీ. ఇంత క్రితం వాళ్ళు చెల్లించిన మొత్తాన్ని దాన్ని జప్తు చేయడం అనేది జరుగుతుంది. The forfeited amount should be transferred to newly opened share forfeited account. అంటే ఇంత క్రితం వాళ్ళు చెల్లించిన మొత్తాన్ని జప్తు చేసి దాన్ని ప్రత్యేకంగా ఓపెన్ చేసిన ప్రారంభించిన వాటా జప్తు ఖాతాకి మళ్లించవలసి ఉంటుంది. షేర్ హోల్డర్ ఫెయిల్ టు పే ద కాల్డ్ అప్ మనీ ఆన్ అలాట్మెంట్ అండ్ ఫర్దర్ కాల్స్. వాటాదారులు ముఖ్యంగా వాటా కేటాయింపు సందర్భంలో కానీ అలాగే ఫర్దర్ కాల్స్లో కానీ వాళ్ళు చెల్లించలేకపోయి ఉండొచ్చు. షేర్స్ కెన్ బి క్యాన్సిల్డ్ అండ్ అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ మే బి ఫర్ఫీటెడ్. అటువంటి సందర్భంలో ఆ యొక్క వాటాలను రద్దు చేసి వాటిని జప్తు చేయడం అనేది జరుగుతుంది. The forfeited shares is also issued to public further. In case 1, when shares are issued originally at par or at premium, that means is it received. అంటే వాటాదారులు కేటాయింపు పిలుపులు పై సొమ్ము చెల్లించినప్పుడు మొదటి కేసు సంబంధించి వాటిని వచ్చే చిట్టాపద్దు. సో ఎంట్రీ ఫర్ ఫర్ఫీచర్ ఆఫ్ ది షేర్స్: షేర్ క్యాపిటల్ అకౌంట్ టు డేటా, షేర్ అలాట్మెంట్ టు అకౌంట్ డేటా, share calls in areas account data,
to shares for future account. వాటా మూలధన ఖాతా డేటా, వాటా కేటాయింపు ఖాతా, వాటా పిలుపుల్లో బకాయిలు ఖాతా, వాటా జప్తు ఖాతా. Case number 2. When shares are issued originally at a premium, not received. వాటాలని కొన్ని సందర్భాల్లో ప్రీమియంకి మనం జారీ చేయడం జరుగుతుంది. అవి వసూలు కాని సందర్భంలో, ప్రీమియం వసూలు కాని సందర్భంలో షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్, షేర్స్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ టు షేర్ ఫర్ఫీటెడ్ అకౌంట్. అంటే ప్రీమియం వసూలు కాని సందర్భంలో తప్పనిసరిగా ప్రీమియం అనే దాన్ని రద్దు చేయవలసి ఉంటుంది. అంటే ప్రీమియం అనే దాన్ని మనం డెబిట్ చేయవలసి ఉంటుంది ఈ ఎంట్రీలో. వాటా మూలధన ఖాతా డేటా, వాటా ప్రీమియం ఖాతా డేటా టు షేర్ వాటా కేటాయింపు ఖాతా టు వాటా పిలుపుల బకాయిల ఖాతా టు వాటాలు జప్తు ఖాతా. In case 1, when shares are reissued at par, ఈ జప్తు చేసిన when shares are reissued at par, ఈ జప్తు చేసిన వాటాలను తిరిగి సమమూల్యానికి జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫేస్ వాల్యూతో సమాన విలువకి జారీ చేయడం అనేది జరుగుతుంది. ద ఎంట్రీ ఈజ్ బ్యాంక్ అకౌంట్ డేటా, షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంకు ఖాతా డేటా, వాటా మూలధన ఖాతా. When shares are reissued at premium, bank account data to share capital account to security premium account. ముఖ్యంగా జప్తు చేసిన వాటాలని తిరిగి ప్రీమియానికి జారీ చేసే సందర్భం ఉండొచ్చు. అటువంటి సందర్భంలో బ్యాంకు అకౌంట్ డేటా టు వాటా మూలధనం ఖాతా టు సెక్యూరిటీ ప్రీమియం ఖాతా, వాటా ప్రీమియం ఖాతా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫేస్ వాల్యూకి మించి తిరిగి వాటాలను రీఇష్యూ చేసినప్పుడు ఆ అధిక మొత్తాన్ని వాటా ప్రీమియం ఖాతా క్రియేట్ చేయవలసి ఉంటుంది. Transfer the balance of share forfeited account. The balance amount must be credit share forfeited account data to share capital reserve account. వాటాలను తిరిగి జారీ చేసిన తర్వాత వాటాల జప్తు ఖాతాలో ఏవైనా నిల్వ ఉన్నట్టయితే ఆ నిల్వ మొత్తాన్ని మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. దానికి చిట్టాపొద్దు వాటాల జప్తు ఖాతా డేటా టు మూలధన రిజర్వ్ ఖాతా.
For example, Raman Company was floated with an authorized capital consisting of 10,000 shares of 10 rupees each. The amount is payable as 4 rupees on application, 5 rupees on allotment, 2 rupees on first call, 1 rupee on first call. All shares were offered to the public for subscription. Applications were received for 10,000 shares. The person holding 5 shares failed to pay allotment. These shares were forfeited after final call and reissued at 10 rupees each. Raman Company 10,000 10,000 షేర్స్ ఒక్కొక్క వాటా విలువ 10 రూపాయల విలువ కలిగినవి కలిగి ఉంది. ముఖ్యంగా ఈ వాటా 10 రూపాయల విలువని దరఖాస్తు మీద 4 రూపాయలు, అలాట్మెంట్ మీద 5 రూపాయలు, ఫస్ట్ కాల్ మీద 2 రూపాయలు అండ్ ఫైనల్ కాల్ మీద 1 రూపాయి పిలవలసి ఉంటుంది. మొత్తం 10,000 ఓటాలు కూడా చందా కాపాడ్డాయి. 500 ఓటాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి కేటాయింపు సొమ్ము చెల్లింపులో విఫలమయ్యారు. ఆ 500 ఓటాలను తిరిగి 10 రూపాయల చొప్పుని తిరిగి జారీ చేయటం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఫెయిల్డ్ the allotment 500 shares. On allotment, 500 into 3, 1,500 rupees. And first call 500 into 2 rupees, 1,000 rupees. And final call 500 into 1 rupee, 500 rupees. Total amount not paid in respect of cases 1,500 plus 1,000 plus 500. Around 3,000 rupees will not pay by the shareholder. So entries for this problem: equity share allotment account data to equity share capital account. So number of shares are issued 10,000 rupees for share value for application 3 rupees per share. Being shares allotment been due on 10,000 shares for 3 rupees per share. Then and second one, bank account or data to equity share application account. Bank account data to equity share allotment account. Being share allotment money received on
9,500 shares for 3 rupees per share. వాటా కేటాయింపు మీద నగదు వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా 9,500 ఇంటూ 9,500 ఇంటూ 3 రూపీస్ పర్ షేర్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 28,500 రూపాయలు. Being share allotment money received on 9,500 shares for 3 rupees per share. 9,500 వాటాలపై వాటా ఒక్కంటికి 3 రూపాయల చొప్పున కేటాయింపు సొమ్ము వచ్చినందున ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ and 10,000 shares at rate of 2 rupees per share to equity share capital account. So being share first call money due on 10,000 shares or 2 rupees per share. So is it entry for due entry for first call? మొదటి పిలుపు సొమ్ము రావాల్సి ఉన్నప్పుడు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా 20,000 రూపాయలు అనగా 10,000 రూపీస్ ఇంటూ ఒక్కొక్క వాటాకి 2 రూపాయలు చొప్పున టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా అంటే 10,000 వాటాలపై వాటా ఒక్కంటికి 2 రూపాయల చొప్పున వాటా మొదటి పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు అండ్ when first call money receive మొదటి పిలుపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 19,000 rupees. So 9,500 shares at rate of 2 rupees per share, around 19,000 rupees are received for first call money. Being share first call money received 9,500 shares for 2 rupees per share. వాటా మొదటి పిలుపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేటా టు ఈక్విటీ మొదటి పిలుపు ఖాతా 19,000 రూపాయలు అనగా 9,500 వాటాలపై వాటా ఒక్కంటికి 2 రూపాయల చొప్పున మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున షేర్ ఫర్ ఫ్యూచర్. సో ఈ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైనల్ షేర్స్ is it forfeited జప్తు చేసినప్పుడు 500 వాటాలపై డబ్బు చెల్లించిన సందర్భంలో జప్తు చేసినప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 500 into 10 rupees, so 5,000 rupees to equity share allotment 500 into 3 rupees 1,500. Equity share first call 500 into 2 rupees 1,000 rupees and equity final call 1 rupee 500 into 1 rupee 5 rupees to equity share forfeited 500 into 4 rupees. సో 500 వాటాలపై పిలుపులు బకాయిలు ఉన్నప్పుడు జప్తు చేసే సందర్భంలో చిట్టాపొద్దు ఈక్విటీ వాటా మూలధనము 500 వాటాలు ఇంటూ 10 రూపాయలు 5,000 రూపాయలు టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 500 ఇంటూ 3 1,500 రూపాయలు టు ఈక్విటీ వాటా మొదట పిలుపు 500 ఇంటూ 2 రూపాయలు 1,000 రూపాయలు టు ఈక్విటీ ఫైనల్ కాల్ 500 ఇంటూ 1 రూపాయి 500 టు ఈక్విటీ జప్తు ఖాతా 500 ఇంటూ 4 రూపాయలు 2,000 రూపాయలు. Being 800 shares forfeited due on non-payment of calls. ఐదు వందల వాటాలపై పిలుపుల బకాయిల కారణంగా ఈ జప్తు చేసినందున shares are reissued. The forfeited shares are reissued to the public. So the entry for reissue
bank account data to share capital account. So is it reissued at first? అంటే జప్తు చేసిన వాటాలని సమమూల్యానికి జారీ చేసినప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 500 రూపీస్ 5000 రూపీస్ దట్ మీన్స్ 500 into 10 being 500 shares are reissued at rate of 10 rupees per share. జప్తు చేసిన 500 వాటాలను తిరిగి 10 రూపాయల ఫేస్ వాల్యూకి తిరిగి జారీ చేసినందుకు. And finally, the balance of forfeited account are transferred to capital reserve account. జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేయగా మిగిలిన ఆ జప్తు ఖాతా నిలవని మూలధన రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. సో వెన్ బ్యాలెన్స్ of share forfeited account are transferred to capital reserve account. Equity share forfeited account data to capital reserve account. Being forfeited amount transferred to capital reserve account. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రాబ్లం సంబంధించి బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎంట్రీస్ మనం సపరేట్గా వ్రాయవలసిన అవసరం ఉండదు. దాన్ని ప్రత్యేకించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కూడా మనం ఎంట్రీస్ని రికార్డ్ చేసుకోవచ్చు.